నటుడు రాజ్ తరుణ్ ఎపిసోడ్లో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కనిపిస్తున్నాయి. పోటాపోటీ ఫిర్యాదులు వస్తున్నాయి. అటు లావణ్య ఇటు మాల్వి మల్హోత్రా పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇప్పుడు నటుడు రాజ్ తరుణ్ వివాదం మరో మలుపు తిరిగింది. మాల్వి మల్హోత్రా లావణ్యలు పోటాపోటీ ఫిర్యాదులు చేసుకున్నారు. తన సోదరుడికి లావణ్య మెసేజ్లు చేస్తోందని, తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని మాల్వి ఫిర్యాదు చేశారు. దీంతో లావణ్యపై కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు రాజ్ తరుణ్ మాల్విపై లావణ్య రెండోసారి ఫిర్యాదు చేశారు. పోలీసులకు మరికొన్ని ఆధారాలు ఇచ్చారు లావణ్య. లావణ్య ఫిర్యాదుని పరిశీలిస్తున్నామని చెప్తున్నారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో అందిస్తారు. ప్రణీత, లావణ్య మళ్ళీ ఫిర్యాదు ఇచ్చారా? ఈసారి ఏమైనా ఆధారాలు సబ్మిట్ చేశారా? మొన్న ఏదైతే మీడియాకు ఆమె లీకులు ఇచ్చిందో ఆ ఎవిడెన్స్ అంతా కూడా ఇప్పుడు పోలీసులకు సబ్మిట్ చేస్తూ ఒక ఫ్రెష్గా మరొక కంప్లైంట్ని నార్సింగ్ పోలీసులకు లావణ్య ఇచ్చింది. అయితే ఆల్రెడీ లావణ్య పైన ఫిలింనగర్ పిఎస్లో కేసు నమోదైంది. గత కొద్ది రోజుల క్రితం మాల్వి మల్హోత్రా నేరుగా సైబరాబాద్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్నతాధికారులను కలిసి ఆమె కంప్లైంట్ చేయడంతో అక్కడ నుండి రాయదుర్గంకి మొదట కంప్లైంట్ని ట్రాన్స్ఫర్ చేశారు. అయితే రాయదుర్గం పోలీసులు మొత్తం కేసునంతా కూడా వెరిఫై చేసి ఇది ఫిలింనగర్ లిమిట్స్కి వస్తుంది కాబట్టి ఫిలింనగర్ పిఎస్కి ఆ ఎఫ్ఐఆర్ని ట్రాన్స్ఫర్ చేశారు. రాయదుర్గం పోలీసులు 0 ఎఫ్ఐఆర్ని నమోదు చేశారు. కాబట్టి ఇప్పుడు లావణ్య పైన ఫిలింనగర్ పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పుడు లావణ్య మరొకసారి నార్సింగ్ పోలీసులను ఆశ్రయించి రాజ్ తరుణ్తో పాటు మాల్వి మల్హోత్రా ఇద్దరిపైన కూడా ఆమె నార్సింగ్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. గతంలో రాజ్ తరుణ్తో పాటు ఉన్నటువంటి ఫోటోలు కావచ్చు, ఈమెతో మాల్వి మల్హోత్రా చేసినటువంటి చాటింగ్స్ అన్నిటినీ కూడా నార్సింగ్ పోలీసులకు సబ్మిట్ చేస్తూ అడ్వకేట్ని తీసుకెళ్లి కంప్లైంట్ చేసింది. అయితే నార్సింగ్ పోలీసులు ఇంకా దీని మీద ఎలాంటి కేసు నమోదు చేయలేదు. ప్రజెంట్ ఆ డీటెయిల్స్ అన్నింటినీ వెరిఫై చేస్తున్నాము, ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవుతామంటూ కూడా నార్సింగ్ పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్. అయితే మొదటి నుండి కూడా లావణ్య మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ ముగ్గురు మధ్య కూడా ఒక ట్రయాంగిల్ ఎపిసోడ్ నడుస్తుంది. అయితే రాజ్ తరుణ్ కూడా మీడియా ముందుకు వచ్చి లావణ్య చేసినటువంటి అలిగేషన్స్ అన్నింటినీ కూడా కొట్టిపరేశాడు. తనకి లావణ్యకు ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదు, గతంలో రిలేషన్లో ఉన్నాను, కానీ తను డ్రగ్స్ కేసులలో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత తనకి దూరంగా ఉంటున్నాను అని రాజ్ తరుణ్ చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఇప్పుడు రాజ్ తరుణ్ మీద ఈమె చేస్తున్న అలిగేషన్ ఒకటే, నాతో ప్రేమ పెళ్లి పేరుతో నాతో ఉన్నాడు, కానీ ఇప్పుడు మాల్వి మల్హోత్రాతో తిరుగుతున్నాడు. మాల్వి మల్హోత్రా పలుమార్లు తనని రాజ్ తరుణ్ని వదిలేయాలి అని బెదిరించింది అంశాన్ని కోట్ చేస్తూ లావణ్య మొదట ఫిర్యాదు చేసింది. కానీ దానికి సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్లు కూడా ఆమె పోలీసులకు ఇవ్వలేదు. మొదట ఏ విధంగా బెదిరిస్తున్నారు, ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారో కూడా ఆమె చెప్పలేదు. కాబట్టి పోలీసులు ఆమె ఫిర్యాదును కన్సిడర్ చేయలేదు, ఎఫ్ఐఆర్ చేయలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ మాల్వి మల్హోత్రా మీడియా ముందుకు రావడం, మొత్తం ఈమె చేసినటువంటి అలిగేషన్స్ అన్నిటికీ కూడా ఆమె ధీటుగా కౌంటర్ చేయడం, రాజ్ తరుణ్తో ఆమె సినిమా సందర్భంగా ఉన్నటువంటి కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకొచ్చి వైరల్ చేస్తున్నటువంటి వర్షన్ని కూడా మాల్వి మల్హోత్రా వినిపిస్తున్నటువంటి వర్షన్. సో ఇదంతా కూడా జరిగిన తర్వాత తాజాగా నిన్న సాయంత్రం లావణ్య తన అడ్వకేట్ని తీసుకొని నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. సో అక్కడ తన దగ్గర ఉన్నటువంటి పాత ఫోటోలు ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పుడు నార్సింగ్ పోలీసులకు ఇచ్చింది. నార్సింగ్ పోలీసులు దీని మీద ఎట్లా ముందుకెళ్తారు, ఆల్రెడీ లావణ్య ఈ కేసులో అక్యూజ్డ్గా ఉంది కాబట్టి మళ్ళీ ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా మీద కేసు నమోదు చేస్తారా లేదంటే డిస్పోజ్ చేస్తారా చూడాల్సి. రైట్ ప్రణీత, అది మొత్తానికి నటుడు రాజ్ తరుణ్ ఎపిసోడ్లో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కనిపిస్తున్నాయి. ట్రయాంగులర్ లవ్ స్టోరీ కాస్త ట్రయాంగులర్ కంప్లైంట్ స్టోరీ అవుతోంది. ఎందుకంటే వరుసగా పోటాపోటీ ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఇటు లావణ్య కావచ్చు, అటు మాల్వి మల్హోత్రా కావచ్చు, పరస్పరం ఫిర్యాదులు ఇచ్చుకుంటున్నారు. అటు నటుడు రాజ్ తరుణ్ వివాదం మరో మలుపు చూస్తున్నాం. మాల్వి మల్హోత్రా కంప్లైంట్ ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ లావణ్య కూడా ఫిర్యాదులు ఇచ్చారు. తన సోదరుడికి లావణ్య మెసేజ్ చేస్తోందని, తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని మాల్వి మల్హోత్రా కంప్లైంట్ ఇచ్చారు. దీంతో లావణ్యపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే మరోవైపు రాజ్ తరుణ్ మాల్విపై లావణ్య రెండోసారి ఫిర్యాదు చేశారు. ఇంతకుముందు కూడా ఫిర్యాదు చేశారు, బట్ అప్పుడు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఎందుకంటే అప్పుడు ఆధారాలు సబ్మిట్ చేయలేదు కాబట్టి. సో వీలైనన్ని ఆధారాలు తీసుకురావాలని పోలీసులు అప్పుడు లావణ్యకు చెప్పారు. ఇప్పుడు లావణ్య మరొకసారి రాజ్ తరుణ్ అండ్ మాల్విపై మరోసారి ఫిర్యాదు చేశారు. ఈసారి కొన్ని ఆధారాలు ఇచ్చారు లావణ్య. దీంతో ఇక లావణ్య ఫిర్యాదుని పరిశీలిస్తున్నామని పోలీసులు అంటున్నారు. మరి ఈ స్టోరీ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుంది, మరి ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఇప్పుడు దీనికి సంబంధించే మాట్లాడుకుంటున్నారు.